హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్ఓ ప్లాంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఆర్ఓ ప్లాంట్ అంటే ఏంటి, ఆర్ఓ ప్లాంట్ పనిచేసేటువంటి విధానం, అసలు ఆర్ఓ ప్లాంట్లోని ఏ పార్ట్స్ ఉంటాయి, వాటర్ ఏ విధంగా ప్యూరిఫై అనేటువంటి వివరాలన్నీ కూడా మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్ఓ ప్లాంట్ అంటే ఏంటి, ఆర్ఓ ప్లాంట్ అంటే రివర్స్ ఆస్మోసిస్ మాట. అంటే వాటర్లో ఉండేటువంటి మనం WTP ప్లాంట్ మనం తెలుసుకున్నాం కదా, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే అది ఓన్లీ హార్డ్నెస్ని ఒక్కటి మాత్రమే తీయగలుగుతుంది అన్నమాట. ఓన్లీ సాఫ్ట్వేర్ ప్లాంట్ వచ్చేసేటప్పటికి, మనం ఆర్ఓ ప్లాంట్కి వచ్చేసేటప్పటికి వాటర్లో ఉన్నటువంటి ఎందు గురించి అంటే మనం తాగుతున్నప్పుడు వాటర్ అనేది టేస్టీగా రావడం గురించి అని చెప్పేసి మన ఉప్పు సాల్ట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అందు గురించి ఆ ఖనిజాలు ఏవైతే ఉన్నాయో ఆ ఖనిజాలను తీస్తుంది అన్నమాట. ఏం ఖనిజాలు ఉంటాయో ఒకవేళ వాటర్లో మనం తాగడానికి మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఇలా ఫ్లోరైడ్స్. మన ఫ్లోరైడ్ సమస్యతోటి చాలా గ్రామాల్లోని ఫ్లోరైడ్ సమస్య వస్తుంది. అంటే వాళ్ళకి చాలా అంగవైకల్యం ఏర్పడడం, నెక్స్ట్ క్లోరిన్ ఈ పంటి మీద కూడా తెల్లటి గార్ల కింద గట్ట కనపడడం, లైన్స్ కింద గట్టిన, ఇవన్నీ కూడా వాటర్ యొక్క మెయిన్ ప్రధాన పాత్ర. మనం ఏ విధమైనటువంటి వాటర్ తీసుకుంటున్నాము, ఎంత TDSకి సంబంధించినటువంటి లెవెల్లో వాటర్ తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం నేచురల్గా మనం నార్మల్గా మనం కంపెనీస్ది బిస్లరీ కానీ నార్మల్ కిన్లే ఇటువంటి వాటర్స్ తీసుకుంటే కనుక అందులో ఉన్నటువంటి TDS వచ్చేసేటప్పటికి మనం 15 to 20 చూస్తాం. యాక్చువల్గా 50-22 వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎడిషనల్గా యాడెడ్ మినరల్స్ అనేది వాళ్ళు యాడ్ చేస్తారన్నమాట. ఈ మెగ్నీషియం, కాల్షియం, ఈ పొటాషియం, ఫ్లోరైడ్స్, ఐరన్ ఏదైతే ఉన్నాయో అవి వాళ్ళు పారామీటర్స్ సంబంధించినగా యూజ్ చేస్తారు. యాక్చువల్గా ఏంటంటే మనకి ఒక 60 to 80 TDS మెయింటైన్ చేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ అనేది తగ్గుతుంది, కానీ వాటర్లో ఉండేటువంటి మనకి అందులో ఉన్నటువంటి ఖనిజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. అంటే బిలో బాగా తక్కువ వాడడం వల్ల మనకి వాటర్ స్వీట్నెస్ వస్తుంది, కానీ దానివల్ల మనకి కాళ్ళు చేతులు పీకడాలు ఇవన్నీ కూడా, ఎందుకంటే ఖనిజాలు లేని వాటర్ మనం తాగడం వల్ల అందులో వాటర్ కంటెంట్ అంటే మన దాహం తీర్చేదో నీరు నింపుతున్నట్టుగా ఉంటుంది తప్ప దాని నుంచి వచ్చేటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ప్రాపర్గా మనకి లభించమాట. మీరు చూసినట్లయితే కనుక ఈ ప్లాంట్ గురించి, ఇది ఆర్ఓ ప్లాంట్ అంటే రివర్స్ ఆస్మోసిస్. దీని గురించి నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి WTP ప్లాంట్లో ఏ విధంగా అయితే ఉన్నాయో ఫిల్టర్స్, శాండ్ ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్ మనం ముందుగా చెప్పుకున్నాం. శాండ్ ఫిల్టర్ అంటే కనుక ఇందులో మట్టి, ధూళి, సస్పెండర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీయడానికి ముందు వీటిని ఫ్రీ ఫిల్టర్స్ అని చెప్పేసి అని అంటాం అన్నమాట. ఇది యాక్చువల్గా 3 ఫిల్టర్స్ ఉంటాయి ఆర్ఓ దాంట్లోనే. కార్బన్ ఫిల్టర్, శాండ్ ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్, మైక్రో ఫిల్టర్ అన్నమాట. మైక్రో ఫిల్టర్ అనేది ఇక్కడ మీకు చూపెడతా. ఈ కార్బన్ శాండ్ ఫిల్టర్ వచ్చేసరికి సస్పెన్స్, మట్టి, ధూళి కణాలు ఇవన్నీ తీస్తుంది. ఇది వచ్చేసి క్లోరిన్, స్మెల్, వాసన గురించి మాత్రమే మనకు కార్బన్ వాడతాం. మనం WTP ప్లాంట్లో మనం చెప్పుకున్నట్లుగా అందులో మీకు పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేసి చూపించాను నేను. నెక్స్ట్ వచ్చేసి వాటర్ అనేది పంపు ద్వారాగా మనకి ఇక్కడ 1.5 kg 2 kg ప్రెజర్ తోటి మనం పంపించేటప్పటికి ఆ ప్రెజర్తో ఈ 2 ఫిల్టర్స్ నుంచి దాటిన తర్వాత అవుట్లెట్ నుంచి ఇది మనకి ఇక్కడికి వాటర్ ప్రెజర్ వచ్చిందా లేదా అనేది ఇది కమ్యూనికేట్ చేస్తుంది అన్నమాట. ఈ ప్రెజర్ స్విచ్ ఏదైతే ఉన్నదో ఇది కంట్రోలర్కి కమ్యూనికేట్ చేస్తుంది. వాటర్ వచ్చింది అని అన్న తర్వాత ఇక్కడ నుంచి పాస్ అయిన కమ్యూనికేషన్ ఏదైతే ఉందో తర్వాత ఫ్రీ ఫిల్టర్స్ అన్నమాట. మీరు చూసినట్లయితే కనుక ఇది నేను ఓపెన్ చేశాను. ఫ్రీ ఫిల్టర్స్ ఇది ఈ విధంగా ఉంటుంది. వాటర్ అనేది ఇలా లోపలికి వెళ్తుంది. వెళ్ళిన వాటర్ ఇలా బయటకు వస్తుంది అన్నమాట క్లీనింగ్ అయ్యే ప్రాసెస్లోనే. అంటే ఈ మూడు ఫిల్టర్స్ ఏం చేస్తుంది అంటే వాటర్ని ముందుగా ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తుంది అన్నమాట. ఫ్రీ ట్రీట్మెంట్ అంటే మట్టి, బురద, సస్పెండెడ్స్, ప్రాక్టికల్స్, క్లోరిన్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని ఫస్ట్ కొంట తీయడానికి ఉపయోగించేటువంటి ఫ్రీ ఫిల్టర్స్ అన్నమాట. వాటర్ ఫ్రీ ట్రీట్మెంట్. నెక్స్ట్ అయిన తర్వాత ఈ ఇన్లెట్ ఏదైతే ఉన్నదో ఇన్లెట్ నుంచి ఈ హై ప్రెషర్ పంప్స్ అన్నమాట. ఇది యాక్చువల్ 2 పంప్స్ ఆల్టర్నేటివ్. అంటే మనకి ఒకటి పని చేయకపోతే కనుక ఒకటి బ్యాకప్ అన్నమాట, ఆల్టర్నేటివ్ అనమాట. ఇక్కడ నుంచి వచ్చినటువంటి వాటర్ ఈ హై ప్రెషర్స్ నుంచి, ఈ హై ప్రెషర్ మోటార్ నుంచి మీరు చూసినట్లయితే కనుక ఇక్కడ ఒక ఫ్లో స్విచ్ అన్నమాట. అంటే ఈ పంప్స్కి ఎందు గురించి అంటే మినిమం దీనికి సంబంధించినటువంటి ఫ్లో అనేది కనెక్ట్ అవ్వకపోతే కనుక ఈ పంప్స్ అని ఆన్ కావు అన్నమాట. అందు గురించి మినిమం ఇక్కడ నుంచి ఫ్లో స్విచ్, ఈ ఫ్లో స్విచ్ నుంచి మీరు చూసినట్లయితే కనుక ఈ 2 మెంబ్రాన్స్ అన్నమాట. ఈ మెంబ్రాన్స్ అంటే ఈ ప్లాంట్ కెపాసిటీ వచ్చేసేటప్పటికి గంటకి 1000 లీటర్స్ వస్తుంది అన్నమాట. అంటే ఫర్ అవర్ 1000 లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి ఆర్ఓ ప్లాంట్. ఈ మెంబ్రాన్స్ ఏదైతే ఉన్నదో ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఇది ఇన్ కనెక్షన్ ఒకటే ఉంటుంది. అంటే ఇన్లెట్ లోపలికి వెళ్ళేటువంటి ప్రదేశం ఎప్పుడైతే ఉన్నదో దానికి ఇన్లెట్ వచ్చేసి ఒకటే ఉంటుంది. ఈ లోపల ప్రాసెస్లో వాటర్ ఏం జరుగుతుందంటే
మీకు ఈ ఫిల్టర్లో నేను మీకు ఏ విధంగా చూపించానో సేమ్ అదే విధంగా ఈ మెంబ్రన్స్లోని హై ప్రెజర్స్ తోటి వెళ్ళటం వల్ల, ఈ లోపలికి హై ప్రెజర్స్తో వెళ్ళడం వల్ల లోపల వాటర్ అనేది లోపల ఉన్నటువంటి ఖనిజాలు ఏవైతే ఉన్నాయో, అంటే మన ఖనిజాలు మనకి ఎంత అయితే టీడీఎస్ కంట్రోలింగ్ పెట్టుకుని ఉంటామాట, మనకి ఇంత కంట్రోల్, లేకపోతే ఒక 50 కావాలా, 60 కావాలా, 20 కావాలా అనేది మీకు నేను చూపెడతాను ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనేది. ఆ అడ్జస్ట్మెంట్ లెక్కన ప్రకారంగా అందులో ఉన్నటువంటి వేస్ట్ వాటర్ అంతా కూడా ఒక సైడ్కి వెళ్ళిపోతుంది అన్నమాట. అది అవుట్లెట్. ఈ రిజెక్ట్ వాటర్ మీరు చూసినట్లయితే ఈ ఫ్లో కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చినటువంటి వాటర్ ఏదైతే ఉన్నదో ఇక్కడ మనకి ఇది అవుట్ కదా, ఈ అవుట్లోనే 2 లైన్స్ ఉంటాయి అన్నమాట. ఈ 2 లైన్స్ కూడా ఒకటి వచ్చేసేటప్పటికి రిజెక్ట్ వాటర్, ఇంకోటి వచ్చేసేటప్పటికి ప్రొటెక్ట్ వాటర్ అన్నమాట. అంటే ఇది మనం యూజెస్ చేసేటువంటి వాటర్. ఈ చిన్న లైన్ ఏదైతే ఉన్నదో ఈ చిన్న లైన్ నుంచి మనకి ఇక్కడ ఫ్లో కనబడుతుంది. మనకి ఎంత ఫ్లోలో వాటర్ అనేది మనకి ఫర్ అవర్కి ఎంత వాటర్ వస్తుంది, ఎంత ఫ్లో వస్తుంది అనేది ఇక్కడ పారామీటర్, ఇక్కడ స్కేల్ ఉంటుంది. ఆ స్కేల్ ప్రకారంగా కనబడుతుంది. సేమ్ అదేవిధంగా రిజెక్ట్ వాటర్లోకి వచ్చేసేటప్పటికి కూడా ఇక్కడ కనబడుతుంది. అంటే ఇక్కడ 1:2 జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా మనకు ఒక 100 లీటర్ల వాటర్ ప్రొడక్టివిటీ తయారవుతుందంటే, అంటే రెడీ అవుతుందంటే కనుక ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఒక 200 లీటర్స్ వాటర్ అనేది వేస్టేజ్లో పోతుంది అన్నమాట. ఈ వేస్టేజ్ వాటర్ని కూడా మనం మళ్ళీ రా ట్యాంక్స్లోకి ఒకవేళ కలెక్ట్ చేసుకున్నా సరే మళ్ళీ అది WTP ద్వారా ప్యూరిఫై అనేది మనం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అంటే వాటర్ ఎక్కడైతే షార్టేజ్ ఉన్నదో ఆ ఏరియాస్లో, నార్మల్గా వాటర్ షార్టేజ్ లేని ఏరియాస్లో ఏం చేస్తారంటే అది డ్రైన్కి వదిలేస్తారన్నమాట రిజెక్ట్ వాటర్ అనేది. ఇప్పుడు ఈ రిజెక్ట్ వాటర్ నుంచి ఇట్లా బయటకు వచ్చింది కదా, ఈ బయటకు వచ్చేటువంటి క్రమంలో ఇది డోసింగ్ పంప్ అని చెప్పేసి అని అంటాం. ఈ డోసింగ్ పంప్ ద్వారాగాన ఇక్కడ మనం ఇన్లెట్లోనే మనం ఇది కనెక్ట్ చేయడం జరిగింది అన్నమాట. ఎందు గురించి అంటే అందులో వెళ్ళేటప్పుడు ఆ ప్రెజర్ తోటే ఈ యాంటీ స్కిల్ కెమికల్ అనేది లోపలికి వెళ్ళి ఇప్పుడు మనకి చెప్పాం కదా, ఈ ఆర్ఓ ప్లాంట్లోని యాక్చువల్గా చేసేటువంటి వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే సాల్ట్ కంటెంట్. అంటే వాటర్ మనం తాగుతున్నప్పుడు ఉప్పు శాతం కానీ లేకపోతే డిఫరెంట్గా స్మెల్ కానీ ఇవన్నీ రావడం జరుగుతుంది కదా. ఇవన్నీ తీయడం గురించే సాల్ట్ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సస్పెండెడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నీ రెడ్యూస్ చేస్తుంది అన్నమాట. మనం పెట్టుకున్నటువంటి ఎంతైతే పారామీటర్స్ ఉంటుందో ఆ పారామీటర్స్ తగ్గట్టుగా రెడ్యూస్ చేస్తుంది. ఒకవేళ మనకి వాటర్ ఎక్కువగా టీడీఎస్ ఉన్నది అని అంటే కనుక ఇదిగో మీరు చూడండి, ఇది శాండ్ ఫిల్టర్ కార్బన్ ఫిల్టర్ నుంచి వచ్చిన తర్వాత అవుట్లెట్లోని మనకు ఒక వాల్, జస్ట్ నార్మల్గా ఒక వాల్ ఉంటుంది అన్నమాట. ఈ వాల్ ఏంటంటే ఈ రెండాటి నుంచి ఫ్రీ ఫిల్టరేషన్ అవుతుంది కదా వాటర్. ఈ ఫిల్టరేషన్ అయిన తర్వాత మనకి వాటర్ ఈ బయటకు వచ్చిన తర్వాత ఒక అవుట్లెట్ లైన్ ఒకటి ఉంటుంది. ఈ అవుట్లెట్ లైన్ మనం ఎక్కడిస్తామంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఈ మెంబ్రన్స్ నుంచి, ఈ లోపల మెంబ్రన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెంబ్రన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదైతే అవుట్లెట్ వాటర్ అంటే ప్రొడక్టివిటీ తయారైనటువంటి వాటర్ ఏదైతే ఉన్నదో ఈ వాటర్ ఇక్కడ మనం పారామీటర్ స్కేల్ మనం ఫ్లోది చూసాం కదా, ఈ చూసిన దీనికి అవుట్లెట్లో మనం ఇది డైరెక్ట్గా ఇది అవుట్ అయిపోతుంది అన్నమాట. అంటే ఇది ఇక్కడ మనం పారామీటర్ ఇది స్కేలింగ్ దేని గురించి అంటే ఎంత వాటర్ వస్తుంది అనేది కనపడడం గురించి మాత్రం ఇది డిస్ప్లేకి ఓన్లీ. ఇక్కడ నుంచి వాటర్ అనేది ఇది అవుట్ డైరెక్ట్గా ట్యాంక్లో కనెక్ట్ అవుతుంది. ఈ ట్యాంక్లో కనెక్ట్ అయ్యేటువంటి ముందుగా ఇలా రమ్మా ఒకసారి మీరు చూసినట్లయితే కనుక ఇదిగోండి వాల్, ఈ వాల్ వచ్చేసి ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఎందు గురించి అంటే కనుక ఓన్లీ మనం ఒకవేళ టీడీఎస్ అనేది ఎక్కువైపోయింది లేకపోతే తక్కువైపోయింది, మనం మెయింటైన్ చేద్దాం అనుకున్నటువంటి టీడీఎస్కి కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ వాల్ కంట్రోల్ చేసి నార్మల్గా మెంబ్రన్స్ నుంచి వచ్చినటువంటి వాటర్తో పాటుగాను ఇక్కడ నుంచి లైట్గా మనం వాటర్ అనేది పంపిస్తాం. ఈ పంపించినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఈ వాటర్ నార్మల్గా ఫ్రీ ఫిల్టర్ అయినటువంటి వాటరు డైరెక్ట్గా మెంబ్రన్స్ ద్వారా కలెక్ట్ అయినటువంటి వాటర్లో కొంచెం యాడ్ అవుతుంది అన్నమాట. ఈ యాడ్ అయ్యేటప్పటికి మనం కావాల్సినటువంటి అంటే పూర్తిగా లోపల ఉన్నటువంటి ఖనిజాలు మొత్తం తీసేయకుండా ఒకవేళ తీసేస్తే కనుక అందులో ఏం ఉండదు అప్పుడు వాటర్ మనం తాగడానికి. అందులో ఉన్నటువంటి ఖనిజాలు ఏమి ఉండవు అన్నమాట. ఐరన్ కానీ, మెగ్నీషియం కానీ, పొటాషియం కానీ, ఫ్లోరైడ్స్ కానీ, ఈ ఫ్లోరైడ్ శాతం కూడా పారామీటర్స్తో నేను మీకు ఇమేజ్లో చూపెడతాను. అది ఎంత పర్సంటేజ్ ఉండాలి, ఎంత ఉంటే కనుక అది మనకి మన బాడీకి యూస్ఫుల్ అనేది నేను ప్రతిదీ పారామీటర్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఒక అవగాహన గురించి మీకు ఆర్ఓ ప్లాంట్ ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఇందులోని ఏ ఫిల్టర్ నుంచి ఏ ఫిల్టర్ తోటి మనకు ప్యూరిఫై అనేది వాటర్ అనేది ఫిల్టరేషన్ అవుతుంది అనేది నేను మీకు చూపించాను కదా. ఇప్పుడు దీని ద్వారాగా ఈ అవుట్లెట్ ఏదైతే ఉన్నదో ఇది మనం
అవుట్ ఏదైతే వెళ్ళిపోతుందో ఆ అవుట్లెట్లోని ఈ వాటర్ అనేది మనం అడ్జస్ట్మెంట్ కానీ చేసినట్లయితే కనుక ఒకవేళ మనం టీడీఎస్ మీటర్ తెచ్చుకొని అందులో మనం చెకింగ్ చేస్తే కనుక అవుట్లెట్ వాటర్ తీసుకొని ఒకవేళ మనకు 20 కావాలా, 30 కావాలా, 40 కావాలా అనేది అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల మనం ఎంత కావాలో అంత సెట్ చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ. ఈ ఆర్ఓ ప్లాంట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే కనుక నేను దాని గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ తోటి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. థ్యాంక్ యూ.